నక్కల్లో మనం ఉంటే మనం కూడా నక్కలకే నటించాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానో ఈ స్టోరీ వినండి. మేడం, నా స్టోరీ చెప్పండి. మా హస్బెండ్ ఎక్స్పైర్ అయితే ఆయన జాబ్ నాకు ఇచ్చారు బ్యాంక్ లో. అక్కడ జాయిన్ అయినాక ఆ బ్రాంచ్ మేనేజర్ నన్ను చాలా హెరాస్మెంట్ చేశారు. ఎవరికైనా చెప్తే జాబ్ తీర్చేస్తానని బెదిరించాడు. సింగిల్ లేడీ అంటే పబ్లిక్ ప్రాపర్టీ అన్నాడు. నా కూతురు గురించి కూడా కామెంట్స్ చేశాడు వరస్ట్ గా. నేను వార్నింగ్ ఇచ్చానని నా పైన లేనిపోని నిందలన్నీ వేసి ఫ్రాడ్ కేసు పెట్టి సస్పెండ్ చేయించాడు. మేనేజ్మెంట్ కానీ యూనియన్ వాళ్ళు కానీ ఎవరు నేను చెప్పింది నమ్మడం లేదు. మేనేజర్ ఇలా చేశారంటే సొసైటీలో సింగిల్ లేడీకి ప్రొటెక్షన్ లేదు, రెస్పెక్ట్ కూడా లేదు. అలాంటి వెధవల్ని ఏం చేయాలో చెప్పండి ప్లీజ్ అని కామెంట్ చేశారు. చెప్పేవన్నీ ఏమో శ్రీరంగ నీతులు, దూరేదేమో దొమ్మరి గుడిసెలో అన్నట్లుంది వీడి అవ్వారం. సిస్టర్ మీతో బ్యాడ్ గా బిహేవ్ చేసినప్పుడే వాడిని పబ్లిక్ లో చెప్పుతోనే కొట్టిండాలి. అప్పుడు వాడికి బుద్ధొచ్చింటుంది. పదవిలో ఉన్నాడని అహంకారం వాడికి. జాబ్ చేసే వాళ్ళకి ఎన్ని హరాస్మెంట్ పాలసీస్ వచ్చినా ఆడవాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి మరీ మోసం చేస్తున్నారు. సింగిల్ లేడీ అంటే పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఈ చెత్త వెదివికి నరికేయాలి వీడిని. ఇంతకీ ఈ విషయం పైన మీరేమంటారో కామెంట్ చేయండి.